హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము ఓల్డ్ శారీతో టాప్ని కట్ చేసుకుందాం. టాప్ అంటే అంబ్రెల్లా టైప్లో మనం కట్ చేసుకుందాం. ఫుల్ గేర్ వస్తుంది కదా, డబుల్ గేర్ వచ్చే టాప్ని మనం కట్ చేసుకుందాం. కిందకి మనం పైపింగ్ చేసుకుంటే బాగా కర్లింగ్ బాగా వచ్చి ఫుల్ గేర్ మనకు ఉంటుంది. చాలా చాలా అందంగా ఉంటుంది. మనం ఇప్పుడు కటింగ్లోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ మోడ్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సరే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోద్దాం. ఇక్కడ నేను ఓల్డ్ శారీని తీసుకుంటున్నా, అలాగే లైనింగ్ని కూడా తీసుకుంటున్నా, ఆది టాప్ను కూడా తీసుకుంటున్నా. కొన్ని మెజర్మెంట్స్ అయితే మనకు కావాలి కాబట్టి ఆది మెజర్మెంట్కి టాప్ను తీసుకుంటున్నా. ఇక్కడ లైనింగ్ విషయానికి వచ్చేసరికి నేను పావు తక్కువ 3 మీటర్లు అయితే తీసుకున్నా. 2.5 అయితే సరిపోతుంది. కానీ కొద్దిగా బాడీ క్లాత్ వచ్చి కొద్దిగా పొడవులు కానీ వెడల్పులు కానీ పెంచుకోవాలి అంటే మనం కొద్దిగా ఎక్కువే క్లాత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఆది టాప్లో పొడవు ఇక్కడ చూసుకుంటున్నా, పొడవు ఎంత ఉంది, వెడల్పు కూడా ఎంత ఉంది అని ఒకసారి మనము చెక్ చేసుకుందాం. ఇక్కడైతే నేను సీదాలోనే మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నా. ఆ పొడవుకి ఆ వెడల్పుకి మనకి 60 పాయింట్ల క్లాత్ అయితే సరిపోతుంది. సరేనా? నేను ఇక్కడ 60 పాయింట్ల క్లాత్ని అంటే హాఫ్ మీటర్ కంటే ఒక 10 పాయింట్స్ అయితే ఎక్కువ తీసుకుంటున్నా. తీసుకున్నాక కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మామూలుగా చిన్న కొలతలు అయితే మనకి హాఫ్ మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. సరేనా? ఈ 60 పాయింట్ల క్లాత్ని నేను కరెక్ట్గా ఓపెన్ చేసుకున్నా, అలా అడ్డంగా మడత పెట్టుకొని ఇలా నిడువుగా ఫోల్డ్ చేసుకుంటున్నా. అలా చేసుకున్నాక అంటే వీడియోలో ఫోల్డింగ్ ఒకసారి చూడండి, అదేవిధంగా మీరు ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు పొడవు వెడల్పు మనము తీసుకుందాం. పొడవు వచ్చి నాకు బాడీ పొడవు వచ్చి 13 ఇంచీలు వచ్చింది. 13కి 1 ఇంచ్ కలుపుకొని అంటే కుట్టుల్లోకి 1 ఇంచ్ కలుపుకొని 14 అయితే తీసుకున్నా. ఇక్కడ నడుము లూజ్ వచ్చి 10 ఇంచీలు తీసుకుంటున్నా. నెక్ పొడవు వచ్చి అంటే ఫ్రంట్ సైడ్ నెక్ డౌన్ వచ్చి 6 ఇంచీలని తీసుకుంటున్నా. లూజు 2.5, పైన కింద 2.5కి మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఒక బాక్స్ కొట్టుకొని దాన్ని రౌండ్ షేప్లో మనకి ఇష్టం వచ్చిన షేప్లో మీరు తీసేసుకోండి. ఇక్కడ షోల్డర్ విషయానికి వచ్చేసరికి 3 ఇంచీలు నేను తీసుకుంటున్నా. ఇంకా ఆర్మ్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ 6 ఇంచీలు పొడవు పెట్టుకుంటున్నా. ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా తీసుకోండి. డ్రెస్కి కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చుట్టుకొలతని నేను ఇక్కడ 11.5 ఉంటే 11.5 మెజర్ చేసుకుంటున్నాను. నడుము లూజు 10 వచ్చింది, మనకి చుట్టుకొలత 11.5 వచ్చింది. అలా క్రాస్లో మార్క్ చేసుకోండి. చేసుకున్నాక ఒకసారి పొడవులు వెడల్పులు లూజులు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మనకి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోండి. లేదంటే ఒక 1/2 ఇంచ్ దించుకోండి కిందకి, ఏం కాదు. సరేనా? ఈ విధంగా దించుకున్నాక సైడ్స్ మొత్తం కట్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ క్లాత్లు ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేసుకుందాం. బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసుకొని బ్యాక్ సైడ్ అయితే రౌండ్ మనము తీసేసుకుందాం. బ్యాక్ సైడ్ రౌండ్ విషయానికి వచ్చేసరికి నేను ఇక్కడ 7.5 పొడవు తీసుకున్నా, వెడల్పు వచ్చి 2.5 ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టే తీసుకున్నాక మనం ఇక్కడ జస్ట్ కొద్దిగా కరువుగా రౌండ్ తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను కొద్దిగా పాట్ నెక్ టైప్లో కొద్దిగా జస్ట్ కరువు తీసుకుంటున్నా. లేదు అంటే రౌండ్ కూడా మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనము కట్ చేసుకోవచ్చు. ఇక్కడ పీస్ కట్ చేసుకున్నాక ఫ్రంట్ సైడ్ మనము లోతు తీయలేదు కదా, లోతు కూడా 1/4 ఇంచిని తీసుకుందాము. ముందే మనకి ఆల్రెడీ డీప్గా ఉంది కదా, ఇంకా 1/4 ఇంచు తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ లేకుండా. మనం బాడీ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టుకొని తర్వాత కింద బాటమ్ క్లాత్ని కూడా మనము కట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ లైనింగ్ ఫోల్డ్ మనకి ఉంటుంది కదా, నిడువు ఫోల్డ్ ఉంటుంది కదా, కంప్లీట్గా నేనైతే ఓపెన్ చేసుకున్నా. చూడండి, ఆ ఉన్న క్లాత్ని కంప్లీట్గా ఓపెన్ చేసుకొని 2 మడతలుగా నేను అలా మడత పెట్టిన. ఇప్పుడు వచ్చి సమోసా ఫోల్డ్లో ఈ విధంగా నేను క్రాస్గా వేసుకున్నా. ఇలా వేసుకొని ఇంకొక రకం కూడా మనం కట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇదైతే మనం చూద్దాం. ఇప్పుడు లూజు మనము నడుము లూజు మనం అక్కడ ఎంత తీసుకున్నామో 10 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, అదే 10 మనం ఇక్కడ పెట్టుకుందాం క్రాస్లో. అలా పెట్టాక అటు సైడ్ ఇటు సైడ్ సమోసా ఫోల్డ్ సైడ్ కూడా కరెక్ట్గా ఉందా లేదని చూసుకోండి. కొత్త వాళ్ళు అయితే అలా స్ట్రైట్గా ఒక లైన్ కొట్టండి. అలా లైన్ కొట్టాక కొద్దిగా ఉబ్బుగా కిందకి కొద్దిగా రౌండ్ తీసుకొని చూడండి. మనకి 10 ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్లీ వచ్చేటట్టు చూసుకోండి. మనకి ఇంకా రౌండ్ కొట్టేసరికి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ లూజ్నే వస్తుంది. ఎందుకు అంటే లూజ్ వచ్చినా పర్లేదు, మనకు ఖర్చులకు కూడా క్లాత్ కావాలి కాబట్టి 10కి 10 కరెక్ట్గా పెట్టుకోండి. క్రాస్లో పెట్టేటప్పుడు ఎక్కువ వస్తుంది. ఇక్కడ పొడవు విషయానికి వచ్చేసరికి టాప్ పొడవు వచ్చి మనకి
34 వచ్చింది. 34లో లైనింగ్ కొద్దిగా తక్కువే ఉండాలి కాబట్టి ఒక 2 ఇంచ్ అయితే తక్కువ చేసుకొని 32 ఇంచీలకి నేను మార్క్ చేసుకుంటున్నా. ఇదే 32 ఇంచీలు ఎక్కడి వరకు వస్తుందో మనకి మరి ఎక్కువ అయితే గేర్ అవసరం లేదు. లైనింగే కదా మనకి మామూలుగా శారీ క్లాత్ గేర్ అంత అయితే అవసరం లేదు. లైట్గా గేర్ వస్తే చాలు. కాబట్టి అక్కడ 32 ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకే నేను మెజర్ చేసుకొని రౌండ్ అయితే తీసుకున్నా. చూడండి మనకి 4 పొరల్లో ఉంది కాబట్టి తక్కువ అనిపిస్తుంది. సింగిల్గా వేసుకుంటే ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి అదే మెజర్లో తీసుకొని మొత్తం మీరు కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి డబల్లో ఉంది కాబట్టి ఇలా ఉంది. ఓపెన్ చేసుకుంటే ఇంకా గేర్ ఎక్కువే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఒక పీస్ పడుతుంది చూడండి. ఇక్కడ ఒక పీస్ వస్తుంది కాబట్టి ఈ విధంగా ఎక్స్ట్రా మిగిలే క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనము అతుకేసిన తర్వాత ఎక్స్ట్రాలు అంటే పొడవులు వెడల్పులు ఇంకా పెరిగే ఉంటాయి కాబట్టి తర్వాత మనము అతుకేసాక కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పై భాగానికి కింద భాగానికి కరెక్ట్గా లెంత్ సరిపోయిందా లేదని ఒకసారి 10 ఇంచెస్ కింద పైన ఉందో లేదని ఒకసారి చూసుకోండి. చూసుకున్నాక ఆ క్లాత్ని పక్కన పెట్టేద్దాం. పెట్టాక ఇప్పుడు శారీని కంప్లీట్గా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మనకి పళ్ళు అయితే సపరేట్ శారీలో రాలేదు. మొత్తం ఆల్ ఓవర్ మొత్తం ఒకేలాగా వచ్చింది కాబట్టి ఇటు సైడ్ అయినా ఒక సైడు డబల్ ఫోల్డ్ అయితే చేసుకోండి. మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఈ విధంగా నేను డబుల్ ఫోల్డ్ ఇక్కడ చేసుకొని మనకి పై భాగానికి హ్యాండ్స్కి ఎంత అయితే క్లాత్ సరిపోతుందో అంతవరకు మీరైతే తీసుకోండి. మీకైతే ఒక అవగాహన అంటూ మనకు ఉంటుంది కదా, ఆ విధంగా తీసుకోండి. నేను ఇక్కడ 80 పాయింట్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. అయితే 80 పాయింట్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాక తర్వాత శారీ ఉంటుంది కదా, కంప్లీట్గా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఫుల్గా మడత పెట్టుకోండి. అలా నాకైతే 4 మడతలు అయితే వచ్చాయి, 4 పొరలుగా వచ్చాయి. సరేనా? 4 పొరలు వచ్చాక కార్నర్లో మనకి ఆల్రెడీ కింద భాగానికి పై భాగానికి నడుము లూజ్ ఎంత వచ్చింది, 10 ఇంచెస్ అయితే వచ్చింది కాబట్టి అదే 10 ఇంచెస్ని మనము ఇక్కడ మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్నాక కార్నర్ని ఒకసారి చూసుకోండి. ఇలాగా అటు సైడు ఇటు సైడు సమానంగా కార్నర్లో ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక కొద్దిగా రౌండ్ షేప్లో మీరు ఇక్కడ కార్నర్లో తీసుకోండి. తీసుకున్నాక ఆ రౌండ్ నుండి కింద భాగానికి మనకి లెంత్ అయితే ఎంత అవసరమో అంతకు 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని తీసుకోండి. ఇక్కడైతే నేను 34 తీసుకుంటున్నా. లెంత్ 34 కంటే కొద్దిగా ఎక్కువైనా తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి కింద భాగానికి పీకో వస్తుంది కదా, పీకో కూడా ఒక 1/2 ఇంచ్ అలా పోతుంది కదా, మళ్ళీ ఖర్చులోకి కూడా పోతుంది కదా, పైన కుట్టుల్లోకి టోటల్గా 1 ఇంచ్ కలుపుకొని మీరు తీసుకోండి. మీకు ఎంత అవసరం అనుకుంటారో అంత. చూడండి నేను వేరే కలర్ మార్కర్తో కూడా మీకు కనిపించడానికి చేశాను. ఇదే విధంగా మనకు నడుము లూజ్ కరెక్ట్ ఉందా లేదని చూసుకోండి. తర్వాత గేర్లో కూడా అంత సమానంగా ఉందా లేదని చూసుకోండి. ఇక్కడ నేనైతే 34 ఇంచెస్ తీసుకున్నాక మొత్తము కటింగ్ చేసుకుంటున్నా. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక నడుము దగ్గర కూడా మనము కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ పీస్ని అయితే మార్క్ చేసుకుందాం. న్యూస్ పేపర్లో తీసుకుంటున్నా చూడండి. పొడవు అయితే 5 ఇంచీలు తీసుకుంటున్నా. ఆర్మ్ లూజ్ వచ్చి 10 ఇంచీలని తీసుకుంటున్నా. అయితే స్టార్టింగ్లో 5 ఇంచీలు తీసుకున్నాం కాబట్టి ఎండింగ్లో కూడా 5 ఇంచీలు తీసుకోండి. వేస్టేజ్ 3 ఇంచీలు కట్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్ చేసుకోండి. ఇంకొకసారి చూపిస్తున్నా. ఇక్కడ 5 ఇంచీలు అక్కడ 5 ఇంచీలకి 3కు మార్క్ చేసుకున్నా. ఈ హ్యాండ్ మెజర్మెంట్ ఏమైనా డౌట్ ఉంటే మీరు చాలా వీడియోస్ అయితే హ్యాండ్ గురించి ఉన్నాయి, అవి ఒకసారి మీరు చూసుకోండి. చూసుకున్నాక పేపర్ని మనము కట్ చేసుకుందాం. సేమ్ మన హ్యాండ్ మెజర్మెంట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చి మనము హ్యాండ్స్ కూడా 2 లేయర్స్లో అంబ్రెల్లా హ్యాండ్స్ని మనము ఈ విధంగా కట్ చేసుకుందాం. అయితే ఇక్కడ చూడండి మధ్యలో మిడిల్లో ఇలా కట్లు పెట్టుకోండి. ఇలా కట్లు పెట్టుకున్నాక ఈ విధంగా కట్ చేసుకోండి. అక్కడక్కడ కట్ చేసుకుంటే మనకి అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. మనకి లూజు కొద్దిగా ఎక్కువగా గేర్ అయితే వచ్చేస్తుంది కిందకి. ఈ విధంగా పేపర్లో మనం ట్రై చేస్తే కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది. మధ్యలో మనకి అలా వీ షేప్ లాగా రావాలి, అలా వచ్చేటట్టు. ఇప్పుడు నేను క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకుంటున్నా. ఫోల్డ్ చేశాక చూడండి ఒక్కొక్క పీస్ని యూ షేపుల్లో వచ్చేసరికి ఈ విధంగా చేసుకుంటూ ఒక్కొక్క పిన్ అయితే పెట్టుకుందాం. ఎందుకంటే మనకి పేపర్ దగ్గర క్లోజ్ అయిపోతూ ఉంటుంది కదా, మనకి మధ్యలో గల్లా అయితే లెంత్ అయితే రావాలి కాబట్టి నేను ఇక్కడ పిన్స్ అయితే యూజ్ చేస్తున్నా. పిన్స్ పెట్టుకుంటున్నా. ఒక్కొక్క దానికి అలా వీ షేప్ పెట్టుకుంటూ పిన్స్ పెట్టుకుంటున్నా. ఈ విధంగా అన్నిటికీ నేను పిన్స్ పెట్టుకున్నా కాబట్టి చూడండి మనకైతే గేర్ అయితే బాగా వచ్చింది కాబట్టి మార్క్ అయితే చేసుకోండి. చిన్నపిల్లలకైతే ఇంకా ఎక్కువ రావాలన్నా సరే ఎక్కువ ఓపెన్ చేసుకున్నా సరిపోతుంది. సరేనా?
ఈ విధంగా అయితే సైడ్స్ మొత్తం మీరు ఓపెన్ చేసుకోండి. అయితే మనకి అక్కడ అంబ్రెల్లా హ్యాండ్ అనేసరికి ఎంత గేర్ వస్తే అంత బాగుంటుంది. ఆ విధంగా మీరు చేసుకోండి. నేనైతే నార్మల్గానే కొద్దిగా నేను గేర్ అయితే చేసుకున్నాను. అయితే ఇలా చేసుకున్నాక ఈ పీస్ని మనము కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక పేపర్ని పక్కకు తీసుకుందాం. తీసుకొని ఇంకొక లేయర్ని మనము సెట్ చేసుకుందాం. చూడండి, ఇంకొక డబల్ లేయర్ మనకు రావాలి అన్నాను కదా, ఇంకా డబల్ క్లాత్ని మళ్ళీ కింద అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ అదే పీస్ని వేసుకొని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక మనకి ఒక లేయర్కి ఎంతైతే డిఫరెన్స్ అంటే కొద్దిగా తక్కువ ఎక్కువ ఉండాలి కదా, ఆ విధంగా తక్కువ ఎక్కువ రావాలి అంటే మీరు కొద్దిగా ఒక 1 ఇంచినా 1/2 ఇంచినా ఎంత మీకు ఇష్టమైతే అంత తక్కువ మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు అయితే తక్కువ చేసుకుంటున్నా. లేదు అంటే 1 ఇంచ్ కూడా మీరు చేసుకోండి. మనకి లేయర్కి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తక్కువ చేసుకొని కట్ చేసుకోండి. తక్కువ లేయర్గా ఉండేది కట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఫస్ట్ అయితే 5 ఇంచీలు తీసుకున్నాం కదా, ఇది ఒక 4 ఇంచీలు వచ్చేటట్టు చూసుకోండి. మొత్తము అవుట్స్కట్ మొత్తము కట్ చేసేయండి. కట్ చేశాక మనకి 2 లేయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ విధంగా కటింగ్ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలో నెక్స్ట్ మనము కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.